సో రైల్వే జాబ్స్లో ఫ్రీక్వెంట్గా ట్రిగ్నామెట్రీ నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ మోడల్ అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతారు. క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కోసిక్ థీటా వై ఈక్వల్ టు బి కాట్ థీటా దెన్ ఫైండ్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. సో ఫస్ట్ మనం బి స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూ వేసుకుందాం. సో ఏ కోసిక్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ప్లేస్లో వై వాల్యూ బి కాట్ థీటా హోల్ స్క్వేర్. సో బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్, సో బి కాట్ థీటా స్క్వేర్ కాబట్టి బి స్క్వేర్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది రెండు ఒకటే కాబట్టి ఇది కామన్ తీద్దాం. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీస్తే కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. సో ట్రిగ్నామెట్రీలో యూనిక్ ఫార్ములాస్ అని 3 ఫార్ములాస్ ఉంటాయి. సో అవి ఏంటంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాస్ ప్రకారం కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1. సో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఈ ఫార్ములాస్ మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ థీటా వాల్యూ 45 తీసుకుంటే సైన్ 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్. సో 1/√2 హోల్ స్క్వేర్ 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1. సో ఓకే, సరిపోయింది కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.